బాలీవుడ్ హీరో కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన తగ్ లైఫ్ చిత్రం ఒక్క కన్నడ మినహాయిస్తే ఇక ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను రాబట్టలేకపోతుంది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 220 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. 37 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ అనేది రిపీట్ కావడంతో ఈ మూవీపై మంచి హైప్ అనేది ఏర్పడింది. ఇక థియేట్రికల్ రైట్స్ ద్వారా 106 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా 210 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇండియాలో కంటే ఈ చిత్రం ఓవర్సీస్లో మంచి కలెక్షన్లను అందుకుంది. తొలి రోజు ఏకంగా 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక 5 రోజులకు గాను అక్కడ 39.30 కోట్ల రూపాయల వసూలను అందుకుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం 5 రోజులకు గాను ఇండియాలో 39.20 కోట్ల రూపాయల నెట్ను, 45.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అందుకుంది. ఇక ఓవర్సీస్లో వచ్చిన కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలను రాబట్టింది. మరి రాబట్టవలసిన టార్గెట్ అనేది ఎక్కువ ఉండడంతో ఇప్పుడు వస్తున్న కలెక్షన్ అనేవి సరిపోవు. మరి చూద్దాం, ఈ మూవీ లాంగ్ రన్లో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో.